ఈ ప్రపంచంలో సనాతన ధర్మం ఒక్కటే. సత్యం, అహింస, ధర్మం, ప్రేమ అనే విషయాలపైన మనల్ని నేర్పిస్తూ ఉంటాయి. మన గ్రంథాలను ప్రతి ప్రాణిలోని దైవాన్ని చూడాలని చెప్తుంటాయి. మన వేదాలు ఎప్పుడూ ప్రపంచం ఒక కుటుంబాన్ని బోధిస్తూ ఉంటాయి. మన ధర్మం ఎప్పుడూ మానవ సేవే మాధవ సేవ అని బోధిస్తుంటాయి. మన ధర్మాన్ని అనుసరించేవారు ఎప్పుడూ అవతలి మతాన్ని చిన్నచూపు చూడరు. మన దేశం ఎప్పుడూ కూడా వేరే దేశాలపై యుద్ధాలు చేసిన సందర్భం కానీ, లేక మన ధర్మాన్ని వేరే వాళ్ళపై రుద్దడం కానీ చెయ్యరు. ఇంకా చెప్పాలంటే మన భారతదేశాన్ని మొఘలులు పరిపాలించారు. వారు కూడా ఎన్నో గుడులు ధ్వంసం చేశారు. ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వారు క్రిస్టియానిటీ మనపై రుద్దాలని చూశారు. మన ధర్మాన్ని పూర్తిగా ఎప్పటికీ చెరపలేకపోయారు. ఎందుకంటే సనాతనం అంటే ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎప్పటికీ ఉండేదని అర్థం. మిత్రులారా, మన ధర్మంలో 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, వాల్మీకి రామాయణం, రామచరితమానస్, 18 పురాణాలు ఎన్ని ఉన్నా భగవద్గీత అన్నిటికన్నా ఎక్కువ ప్రామాణికం. ఎందుకంటే భగవద్గీత శ్రీకృష్ణుడి నోటి నుంచి వెలువడిన అద్భుత గ్రంథం. ఈ గ్రంథం ప్రతి మానవుడి జీవనశైలిని ప్రభావితం చేయగలదు. మానవుడికి సంబంధించిన ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికే ఏకైక స్థలం. ఎవరైతే భగవద్గీతను చదువుతారో వారి జీవితంలో ఎన్నో సాధిస్తారు. మీకు తెలుసు కదా, కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడు తన బంధుమిత్రులను చూసి మొదలు పడుతుంటే శ్రీకృష్ణుడు కర్తవ్యబోధ చేసి గీతను బోధించారు. ఈ గీతను అర్జునుడికే కాదు, సమస్త మానవాళికి అందించారు. ఈ బోధన సనాతన ధర్మాన్ని ఆచరించే వారికే కాదు, ప్రతి ఒక్కరికి ఈ గీతోపదేశం ఉపయోగపడుతుంది. ఇంత గొప్ప గ్రంథాన్ని రద్దు చేయాలంటూ రష్యా ప్రభుత్వం 10 మార్లు ప్రయత్నం చేసింది. వాటి ప్రయత్నాలు ఏంటి, ఎప్పుడు చేసింది అని వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నా. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో వివరాల్లోకి వెళ్తే, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం లేదా ఇస్కాన్, దీనికి హరే కృష్ణ ఉద్యమం అని కూడా అంటారు. ఇస్కాన్ అన్నది అంతర్జాతీయ కృష్ణ సమాజం. వీరు అంతర్జాతీయంగా భగవద్గీతను ప్రచారం చేస్తూ కృష్ణతత్వమును, భక్తి యోగమును ప్రచారం చేస్తూ ఉంటారు. భారతదేశమునందున ప్రతి ప్రధాన నగరంలో వీరి కృష్ణ మందిరంలో ఉన్నాయి. ఈ హరే కృష్ణ ఉద్యమం ద్వారా శ్రీల ప్రభుపాదుల వారి ఆధ్వర్యంలో రష్యాలో హిందుత్వం వేగా వ్యాపించింది. దీని మూలంగా చాలామంది రష్యన్స్ గర్వాపిసి అవుతున్నారు. రష్యాలో ఉన్న కొంతమందికి ఇది నచ్చడం లేదు. భగవద్గీత ముద్రించడం ఆపేయాలంటూ పార్లమెంట్లో చట్టం చేసింది. ఈ సమయంలో 2 స్నేహితులు, సార్గిక్ అండ్ గార్గిక్, వీరిరువురు భగవద్గీత ద్వారా ప్రభావితమై సనాతన ధర్మాన్ని స్వీకరించారు. వారి జీవన విధానాన్ని మార్చుకొని చెడు అలవాట్లకు మానేసి వారు ప్రతిరోజు భగవద్గీతను ప్రచారం చేస్తున్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగేది. వీరు సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నారని జైల్లో ఉన్న అధికారులు చిత్రహింసలు పెట్టేవారు. వీరు సనాతన ధర్మం ఆచరించడం మొదలుపెట్టారో అప్పటి నుండి శాకాహారులుగా మారిపోయారు. వారు మాంసాహారాన్ని తినకపోవడం వల్ల జైలు అధికారులు వీరికి మాంసాహారానికి భోజనం వడ్డించారు. వారు ప్రతిరోజు బ్రెడ్ తింటూ 2 సంవత్సరాల జైలు జీవితాన్ని గడిపి చివరకు వారు చనిపోయారు. రష్యన్ పోలీసు వారు భగవద్గీత ప్రచారం చేసే వాళ్ళని జైల్లో వేసేవారు. 1998లో కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్లో ఇస్కాన్ రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుండి సనాతన ధర్మం అఫీషియల్ రిజిస్టర్డ్ అవడంతో వాళ్ళు మళ్ళీ సనాతన ధర్మ ప్రచారం మొదలుపెట్టారు. రష్యా ప్రభుత్వం 1991 సంవత్సరంలో గుళ్ళు నిర్మించుకోవడానికి మరియు కల్చరల్ సెంటర్లు స్థాపించుకోవడానికి కొంత స్థలం కేటాయించడం జరిగింది. కానీ ముస్లిం మరియు క్రైస్తవులకు అంతగా ఇది రుచించలేదు. ఇందులో ప్రముఖంగా తారస్ కౌన్సిల్ ఆఫ్ ఆర్థోడాక్స్ చర్చ్ అనే సంస్థ వారు 2004లో రష్యన్ గవర్నమెంట్పై తీవ్ర ఒత్తిడి తెచ్చి తాము ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకునేలాగా చేశారు. హిందువులుగా మారిన రష్యన్స్ వారు సమస్య పరిష్కారానికి భారత ప్రభుత్వాన్ని సహాయం కోరారు. ఈ సమయంలో హిందువులు చాలా ఇబ్బందులు గురిచేశారు. వారు శోభాయాత్రలపై రాళ్ళు ఇవ్వడం, తిట్టడం, కొట్టడం అన్నిటివి చేసేవారు. అంతర్జాతీయ మీడియాలో కూడా ఇది బాగా చర్చలు జరిగాయి. మీడియా ప్రెజర్ మరియు భారత ప్రభుత్వ ఒత్తిడితో రష్యా గవర్నమెంట్ దిగి వచ్చి ఆ స్థలాన్ని వెనక్కి ఇచ్చింది. మళ్ళీ రష్యా 2011లో భగవద్గీతను బ్యాన్ చేసింది. ఈ విషయం మన భారత పార్లమెంట్లో సుదీర్ఘ చర్చ జరిగింది. మొదటిసారి ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈసారి భారత్ మరియు ప్రపంచ మీడియా ఒత్తిడి కారణంగా రష్యా కోర్టు 2011లో బ్యాన్ ఎత్తేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సనాతన ధర్మం పెరుగుతూనే వస్తుంది.
భారత్లో అన్ని పండగల్లాగా దీపావళి, దసరా రష్యాలో ఘనంగా జరుగుతుంటాయి. ఇది ఈనాటి టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని మా వీడియోస్ నచ్చితే కనుక కమెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై సనాతన ధర్మం.